ఏమైనా బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కృంగిపోవచ్చు. అనేకమైన ఆలోచన అనే కాడ నీ పనుల గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం కొరకు, దంపతులు, పిల్లల విషయంలో. కానీ ఇక దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మరి దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? దేని విషయంలో నీకు అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి? దేని విషయంలో నీకు భయం వచ్చేస్తుంది అని అంటాడు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానము స్థిరము. నీ బిజినెస్ విషయంలో, నీ రాబడి విషయంలో, నీ ఆరోగ్యపరంగా, నీ కుటుంబంలో, నీ భర్త, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పరిచర్య, నీ బిజినెస్, నీ వ్యాపారము, నీ హోటల్, స్కూలు, కాలేజ్, ఎంప్లాయ్, సేవకునివా, విశ్వాసవా, ఎవరైనా సరే దేవుడు చెప్తాను ఈ రోజున, ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును. ఇది ఎలా జయించాలి? ఈ కష్టాలకి ఎలా బయటికి రావాలి? దేవుని యొక్క చిత్తం ఏంది? అసలు దేవుడు ఉన్నాడా? ఆత్మ సగ్గు చెప్తున్నా మన చెవిగల వాడు వినిగాక. నీ వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నా, నిరీక్షణ కలిగి ఉన్నా. కానీ ఈ రోజున ఎంత డిప్త్కెళ్తే, ఎంత లోతుకెళ్ళి ప్రార్థిస్తే అంత ప్రాబ్లం ఎదురవుతుంది. చెప్పుకునే బాధ, చెప్పుకునే సమస్య, ఇలాకెళ్ళి ఎలా బయటికి రావాలి? ఆత్మ సగ్గు చెప్తున్నా మన చెవిగల వాడు వినిగాక. వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నా, ఉపాసం ఉంటున్నా, దేవునికి చేయిస్తున్నాను, దేవుడు చెప్పిన ప్రతి మాట పాటిస్తున్నాను. ఉదయకాల సమయంలో నేను ఒక టైం టేబుల్ పెట్టుకొని వాక్యం వింటున్నాను, ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననిగాక. నీ మెడికల్ షాపా, నీ రియల్ ఎస్టేటా, బిజినెసా, వ్యాపారమా, నీ దందనా, నీ కాలేజా, చదువా, ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననిగాక. ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును. కానీ ఈరోజు అనేకమైన బాధలతో కరిగిపోవచ్చు. ఈ రోజున అనేకమైన వేదనలు పడిపోవచ్చు. అదే అనేకమైన ఛేదనుభవం ఉండొచ్చు. ఈ రోజున అనేకమైన ఒంటరి పోరాటం. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మొదట నీ స్థితి కొద్దిగుందా? నీ మొదటి స్థితి కొద్దిగున్నా సరే నువ్వు ఒక గ్రహింపు కలిగి ప్రార్థిస్తున్నావా? మొదట నీ స్థితి కొద్దిగుందా? తుదకు నువ్వు మహాభివృద్ధి చూస్తావట. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవిగల వాడు వినగాక. రద్దుపరచగలవాడు ఎవడు? నేను కార్యం చేయగా త్రిప్పగలవాడు ఎవడు? ఇక నువ్వు స్వస్థపరచబోతున్నాను. నేను స్వస్థపరిచే ముంగట దాన్ని ఆపే వ్యక్తి ఎవరు? ఇక నీకు నేను ద్వారాలు తెరబోతున్నాను. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవిగల వాడు వినగాక. ఇక నీ నామాన్ని నేను గొప్పగా చేస్తాను. ఇక నువ్వు 10 చోట్ల తలదించుకున్నావు, ఇక 9 చోట్ల నీ తల పైకెత్తబోతున్నాను. ఎక్కడైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావో అక్కడ నీ మరణం మీద నీకు అధికారం ఇచ్చి, కొంతకాలం నీకు ఆధిపత్యం ఇచ్చి, దేవుని నమ్ముకుంటే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుందో అని నీ ద్వారా నేను మయంపరచుకోబోతున్నా. నా మహిమ సర్వశరీరులు చూస్తారు. ఆయన మహిమ సర్వశరీరులు చూస్తారట. నీకు ఇచ్చే మహిమ ప్రతి ఒక్క దేవునికి ఒక గొప్పతనం చూడబోతుళ్ళు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అంటే మెంటల్ డిస్టర్బ్ కావద్దు, కృంగిపోవద్దు, ఛేదనలో పడిపోవద్దు. ఆ విశ్వాసం పట్టుకోండి, ఆ నిరీక్షణ కలిగి ఉండండి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననిగాక. ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటాడు. మరి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు. ఈ రోజున దేవుని పైన పని చూడడు, నీ హృదయం లోతును చూస్తాను. ఈ రోజున సహోదరుడా, ఈ రోజున ప్రభా ఈ కోట్ల అప్పు ఎలా తీర్చుకోవాలి? 50 లక్షల లోను ఎలా తీర్చాలి? ఈ ఊపిలకి ఎలా బయటికి రావాలి? ఈ బలత ఎలా జయించాలి? మరి ఈ రోజున నా ప్రార్థనకు జవాబు ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటాడు, ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. ఇప్పుడు మనం చూడండి, ఏదో ఒక పని చేసే బాగుపడతామని అనేక పనుల గురించి పరిగెత్తి అలసిపోయి సమస్యలపై. అందుకే అంటాడు, నీ కోర్టు సమస్యనా, నీ ల్యాండ్ సమస్యనా, ఆఫీస్ పంట తిరుగుతున్నావా, అలసిపోతున్నావా, ఇంకా నీ పింఛన్ రాలేదా, ఆత్మ నీ పెద్ద కొడుకు ఇంకా మారలేదా? ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడిగాక. ఆ దగ్గరకు వచ్చిన పనులు దూరమైపోతున్నాయా, స్ట్రక్ అయిపోతున్నాయా? ఆ స్థలము కొనేవారు, ఆ ఇల్లు కొనేవారు, ఇల్లు కట్టుకునేవారు, ఆ పనులు ఆగిపోతున్నాయా? అయితే దేవుడు చెప్తాడు, ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. మరి రెంట్ ఎలా కట్టాలి? ఇంట్లో జీవనోపాధి లేదు, మందులు లేవు, షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరుగుతుంది, థైరాయిడ్ వచ్చింది, నీటి బుడగలు వచ్చినాయి, గర్భఫలం రాదట.
ఆత్మ సగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినగాక. అంటే ఒక మాట నీకు భయం వస్తుంది, ఒక మాట ధైర్యం వస్తుంది, ఒక మాట నువ్వు సమస్తం కోల్పోయినా సరే దేవుడి ఇష్టాన్ని నీకు చెప్పేస్తాడు. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినగాక. అందుకే సింహం పిల్లలు ఆకలి కొలినా సరే కానీ యెహోవాయందు భయభక్తి గల వారు ఆకలి కొనరట. సింహం తన పంజ విసిరి ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చి తన పిల్లల మీద పెట్టేస్తుంది. కానీ పిల్లలు అది తిన్నా సరే కానీ ఆకలి కొంటాయట. కానీ యెహోవాయందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదవలేదట. అంటే ఈ రోజు నుంచి వెళ్ళి ఏ మేలు కొదవ లేకుండా నేను సంతృప్తిగా దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడట. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినగాక. అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మరి యెహోవా ఉత్తముడు రుచి చూసి అంటే ఇక్కడ ఏమంటుండంటే దేవుడు సెలవిస్తాడు. అది ఏ ప్రాబ్లం కావచ్చు, ఈరోజు నీ అప్పుల దేని ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య నిన్ను కృంగతీస్తుందా, ఏదైనా నేను ఇబ్బంది పెడుతుందా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అంటే ఆ కష్టంలో, ఆ బాధలో, వేదనలో నీకున్న విశ్వాసంతో ప్రభా ఇక నాకు తోడు నన్ను రుజువు, ఇక దినుసుల కార్యం చేయి, దినుసుల అద్భుతం చేయి. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినిగాక. మరి గోషలు కుక్క నాలుగు ఆడించలేదు. నా కుటుంబలి కష్టాలు ఏంది, నా బిజినెస్లో ఈ లాస్ ఏంది. మరి ఐగుప్తులు ఇజ్రాయేలు గొప్పగా వేర్పరిచినప్పుడు ఏ కుక్క నాలుగు ఆడించలేదు గోషన్లో ఇజ్రాయేల్ మీద. ఏ జంతువు అక్కడ అన్ని చచ్చిపోతున్నాయి ఐగుప్తులో, ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కరు చనిపోతులే. ఆ తేడా ఏంది? మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడెందుకు చేయడు? దేవుడు ఇప్పుడెందుకు మార్పు చేయడు? ఆత్మ సంగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినుగాక. మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అందుకే అంటాడు, దేవుడు నీకు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడట దాన్ని గ్రహింపు కలిగి ప్రార్థించాలని. ప్రభు ఈ నాకు కృప చూపించు. కొంత కష్టమైన సరే, కొంత బాధ అయినా సరే, ఇబ్బంది అయినా సరే, 2-3 రోజులు లేట్ అయినా సరే దేవుడు అద్భుత రీతిగా నీకు మార్పు చూపిస్తాడు యేసయ్య. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినడుగాక. దేవుడు సెలవిస్తాడు. నీ మొన్న రీసెంట్గా ఒక ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు నేను అడుగుతున్నాను, ఏంది ఇది? నువ్వు నన్ను ఇలా చేస్తావని చెప్పినావు కదా, నాకు చూపించు అని పట్టుకున్నప్పుడు దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చిండు. యూద వారికి యెరూషలేముకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనక భయపడక ఒక వాగ్దానం ఇచ్చిండు. పరాక్రమ గల బలగడ యెహోవా నీకు తోడైనడు. ఎప్పుడైతే ఆ స్వరం వింటుండగానే మొత్తము ఏ ద్వారం మూసుకుపోయిందో ఆ ద్వారం 100% తెరబడ్డది. నాకు కొంతకాలం భయపడ్డాను, అది ఇదేలా జయించాలి, ఇది లేక నేను ఎలా బయటికి రావాలి అంటే రోజుకు అంటే కొంచెం నీ మార్పు చూస్తున్నాను అక్కడ. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తుందంటే మన గ్రహింపు కలిగి ఏం చేయబోతున్నావు, అసలు రీజన్ ఏంటిది? మరి గోషన్లో ఇజ్రాయేల్ మీద ఏ కుక్క నాలుక ఆడించలేదు, ఏ జంతువులు ఆడించలేదు, నాలుకలు ఆడించలేదు, కాలుకు ఆపులు రాలేదు, చెప్పులు అరగలేదు, అసలు ఏంది సర్ది లేదు, దగ్గు లేదు, జ్వరం లేదు, ఏది లేదు. మరి దేవుడు గొప్పగా వేర్పరచను అని చెప్పినప్పుడు ఎందుకు మనం ప్రాబ్లం ఎదుర్కోవాలా? అసలు రీజన్ ఏంటిది? ఒక మాట ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి శాపింపకుండా, ఇచ్చిన మాట నీ జీవితంలో 100% నెరవేర్చుతాడు. చెప్పి చేయకు ఏదైతే నీకు చెప్తున్నాడో చెప్పడమే కాదు, అది నీ జీవితంలో 100% నీ జీవితం కొత్త మార్పులు తిప్పబోతున్నాడు. ఆత్మ సగో చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. వీళ్ళకి ఏదో సపోర్ట్ ఉన్నది, ఎవరు వీళ్ళకు పకడ్బందీగా మాట్లాడతారు, ఎవరికి వీళ్ళు బలం ఇస్తాడు, అందుకే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడతారు, భార్య భర్తలు. ఎవరు సపోర్ట్లేదు నాయన, జీసస్ వాళ్ళకి యేసయ్య తోడుగున్నాడు అక్కడ. ఆత్మ సగో చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. వాళ్ళు భార్య భర్తలు దేవుని ఆధారపడతారు, మీరు ఆధారపడతలేరు. వాళ్ళకి నీకున్న తేడా ఇదే. ఆత్మ సగో చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు తప్పిపోయిన కుమారుడు సమస్తము కోల్పోయిందట. కోల్పోయి మరి పందులు తినే పొట్టుతో ఆ కడుపు నింపుకోవాలి చూస్తుంది, కానీ దాహం తీర్తలేదు. కానీ ఒక తలము గ్రహింపు వచ్చిందట, వివేకం ఆలోచన వచ్చిందట, ఒక ఆలోచన దాని గ్రహిస్తుందట. అరే నా తండ్రి యొద్ద పనివారికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నీ కుమార్ని అనిపించడానికి నేను యోగ్యుని కాను, కానీ నీ పనివారిలో ఒకరిని పెట్టుకోవని నీ బతిమాలుకుంటాను ఒక తలంపు రాగానే ఒక ఆలోచనతో ఒక ఆలోచన కలిగి వెళుతుండట, గ్రహింపుతో వెళ్తుండట. కానీ తండ్రి ఆకిట్లో మరి కూర్చేసుకొని చూస్తుండట, ఎప్పుడొస్తలా నా కుమారుడు. ఆత్మ సంగో చెప్తారన్నమాట చెవికలు వాడు వినగాక. మరి ఎప్పుడైతే ఆ కుమారుడు మరి తండ్రి ఎదుకు రాగానే కొంచెం సమీపం దూరం ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హృదయానికి అత్తుకొని మెడ మీద బుద్ధి పెట్టుకుంటాను. ఈ రోజున సహోదరుడా, ఈ రోజున నువ్వు ఎక్కడ దేవునికి దూరం అయిపోయినావో, ఈ రోజున నీకు ఒక తలంపు అంటే ఇక్కడ గ్రహింపుతో దేవునికి ఏం చెప్పిండో
అని చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, నేను కార్యం చేయగా త్రిప్పగలవాడు ఎవడు, రద్దుపరచగలవాడు ఎవడు? ఈ రోజున దేవునికి మాట ఏడు, దాన్ని రద్దుపరిచే దేవుని అడుగున ఒక మాట బయలుదేరిందా, దాన్ని రద్దుపరచగలవాడు ఎవడు లేడని దేవుడు చెప్తాడు. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి దేవుణ్ణి తీసేయడం అంటే ఏంటంటే, అపవాది కొన్ని కష్టాలు బాధలు చూపించి మన విశ్వాసం దొంగిలిస్తాడు. వాడు దేవునిలో పెట్టిన దప్పికను దొంగిలిస్తాడు. ఆ దప్పికను దొంగిలించినప్పుడు అప్పుడు మనము క్రమక్రమంగా ఆత్మ జీవితంలో పడిపోతాం, క్రమక్రమంగా దేవునికి దూరం అవుతాం. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే అప్పుడు వాక్యం ప్రార్థించడం, నిరీక్షణ కలుగుంటాం. అందుకే దేవుడు ఏమంటాడు, నీ మాట ఇచ్చి స్థాపింపకుండానా, నీ మాట ఇచ్చి చేయకుండానా, ఈ రోజున ఏ బిడ్డగది ఏదైతే చేస్తానని చెప్తున్నాడో, ఈ రోజు నుంచి ఏ ద్వారాలు, కటికమైన ద్వారాలు, అంధకారం లాంటి ద్వారాలు మూసుకుపోయాయా, ఈ రోజున దేవుడు యెహోవా నీకు నిత్యమైన వెలుగులక ఉండబోతున్నాడు. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దేవుడు మీ నోటి నిండా నవ్వియబోతున్నాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు సెలవిస్తాడు. దేవుడు మన కాడ శ్రేష్టమైన జ్ఞానమును బోధిస్తాడట. శ్రేష్టమైన జ్ఞానమును అంటే ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మన దేని వైపే తిరగాలంటూ చెప్తాను. ఈ రోజున కుడివైపు తిరిగినా, ఎడమవైపు తిరిగినా ఇదే త్రోవలు వెళ్ళిపో అంటే అదే విశ్వాసం పట్టుకో, అదే ప్రార్థించు, అదే వాగ్దానం పట్టుకో. అందరూ జరగదంటారు ప్రభా, నేను జరిగిస్తాను, నువ్వు పట్టుకో. అందరూ అసాధ్యం అంటారు ప్రభా, నువ్వు పట్టుకో, నీకు నీ తోడై ఉన్నాను. ఆత్మ సంగం చెప్తున్న వాడు చెవిగల వాడు వినడుగాక. నేను చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా స్వస్థపరుస్తున్నాడా? రేపు నార్మల్ అని చెప్పిండా, స్థలం కొంటామని చెప్పిండా, కారు కొంటామని చెప్పిండా, నీ పబ్లిక్లు వాడకుండా అని చెప్పిండా, పబ్లిక్ నీ భయం తీసేస్తానడా, నీ అప్పటికలు విడిపిస్తానడా, ఆ షాపుకు ఓనర్ చేస్తానడా, 100 మంది నీ దగ్గర పనులను పెడతానడా, నీ నామను గొప్పగా చేస్తానడా, ఈ లోకంలో కలిగే నీ గనువుల కంటే శ్రేష్టమైన పేరు నీకు ఇస్తాను చెప్పిండా. ఆయన మాట మార్చే వ్యక్తి కాదు. ఆయన అబద్ధం అనడానికి మానడు కాదట. పశ్చాత్తపడుటకు నరపుత్రుడు కాడట. చాలా అనవసరంగా నీ మాట ఇచ్చినా నీ మాట మార్చుకోడట. నీ దేవుడు నీకు మాట ఇయ్యడు, ఇచ్చిందంటే 100% పొందుకోవలసిందే. నీకు మాట వచ్చినప్పుడే నీకు ద్వారాలు తెరపడతాయట. ఎప్పుడైతే దేవుని దగ్గర ఒక మాట వస్తుందో దేవుడు సెలవిస్తాడు. ఒక నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును, అపోదిని అనేకములు తలంపులను నీ మీద దాడి చేస్తాడు, అనేక సమస్యలు చూపిస్తాడు. ఒకసారి భయం అనిపిస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. కానీ దేవుడు అంటాడు, ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానము స్థిరము. నా కుమార, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు, తలంపులు ఉన్నాయి. ఇది ఎలా జయించాలి, అప్పటికి ఎలా బయటకాలి, నా రైతుదా కాదా? నీకు ఏదైనా సరే నీ ఆత్మ జీవితంలో, నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ప్రాపర్టీ, నీ ఆస్తి, రియల్ ఎస్టేటు, ఏదో ఒక జాబు, పరిచయం, ఏదో ఒకటి. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచన తలంపులు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే దేవుడు ఏమని చెప్తుండు? ఏ అపోది ఏ కష్టాలైతే, ఏ బాధలు చూసి నీ విశ్వాసం దొంగిలిస్తుందో, నీ దప్పికను దొంగిలిస్తుందో, దేవుడు ఏం చెప్తుండంటే, ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకమైన పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరం. అంటే ఇక్కడ ఏం చెప్తాడు? నీ మాట ఇచ్చి, యెహోవా యొక్క తీర్మానం ఏంటిది? స్థిరము. అంటే దేవుడు అంటాడు, నీ చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపింపకుండానా, నీ అబద్ధమానకు మానవుని కాను కదా, పశ్చాత్తపడుటకు నరపుత్రుని కాను కదా. వాళ్ళు 10 మంది ఉన్నారు ప్రభా, ఒంటరైన వాడు 1000 మందితో సమానం. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. లోకములు ఉన్నవానికంటే నీలో గొప్పవాడు. అంటే ఏ సమస్యలు చూసి భయపడుతున్నావో ఆ సమస్యలు జయించేవాడు నీలో ఉన్నాడు. నీకు మాట ఇయ్యడు, మాట ఇచ్చిందంటే పొందుకు జయించే సామర్థ్యం ఉన్నది, పొందుకునే సామర్థ్యం ఉన్నది కాబట్టి నీకు మాట ఇచ్చిండు దేవుడు. దేని తెలియదా మన కష్టాలున్నాయి, మన బాధలున్నాయని తెలుసు. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ చెప్పి చేయకుండా లేనా, మాట ఇచ్చి స్థాపింపకుండా లేనా, నీ కన్నీళ్ళు తుడవలేనా? ఈరోజు దేవునికి ఏది ఇస్తాను? ఈ రోజున ఏం మాట ఇచ్చిండు, ఏది చేస్తాను చెప్తున్నాడు. ఈ రోజున ఆత్మ సగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నువ్వు ఒంటరి దేవుడిని ఒక మాట పట్టుకొని నువ్వు నడి రోడ్డు మీద నిలబడ్డా సరే, కొన్ని కోట్ల దూతల సేనలు నీకు సపడుకు నిలబడతాయి. దేవుని దగ్గర నుంచి ఇచ్చుండి అరణ్యంలో యోహాను భక్తుడట, అరణ్యంలో త్రోవ సరళం చేయమని ఒక స్వరం వినబడుతుందట ప్రభు కొరకు. ప్రభు మార్గం సరళం చేయండి. అరణ్యంలో ఒక కేక శబ్దం వినబడుతుందట. అంటే ఇక్కడ యోహాను పలుకుతుండగానే కొన్ని కోట్ల దూతల సమూహం వల్ల దిగొచ్చినాయట. అంటే యోహాను ఒక ప్రవచన రీతిగా మాట్లాడుతుండగానే దూతలే యాక్సెప్ట్ చేస్తున్నాయట. పరలోక రాజ్యం గంతులేస్తుందట.
పరలోక రాజు ఇప్పుడు దేవుడు చెప్తాడు ఈరోజు ప్రవచన వాక్కు. ఒక నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును. యెహోవా యొక్క తీర్మానం స్థిరం అంటుంది. పరలోక రాజ్యంలో ఈ రోజు ఈ వాక్యం వింటుండగా పరలోక రాజ్యంలో గొప్ప మహానందంతో, గొప్ప గొప్ప బూరలతో, ధ్వనితో పరలోక రాజ్యంతో ఇప్పుడు గొప్ప ఆనందంతో ఉండబోతున్నది. గొప్ప ఆనందపడుతున్నాడు పరలోక రాజ్యంలో. ఎందుకు? యెహోవా యొక్క తీర్మానము స్థిరము. అనేకులు చెప్పొచ్చు, డాక్టర్లు ఈ బతకవు, ఇది జరగదు, నీ లైఫ్ వేస్ట్, నీకు పిల్లలు పుట్టారు, నీకు వివాహం జరగదు, జాబ్ రాదు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, అనేకులు చెప్పొచ్చు. దేవుని దగ్గర దేవునితో తిరుగు. ప్రభా అందరు ఇలా అంటారు, ప్రభా నువ్వేమంటావు నన్ను నేను ఇస్తానని చెప్తాను, అదే పట్టుకో. పత్తి నోర్లు ముయ్యబడతాయని దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పి వాడు వినడుగాక. నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే, ఎంత జిగిజారి పడిపోయినా సరే దేవుడు నిన్ను లేపడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజున ఆశగా నీకు ఆశ ఉన్నదా? నువ్వు ఎన్నిసార్లు పడిపో, దేవుడు నిన్ను లేపి నేను నిలబెట్టుకుని నేను వాడుకుంటాడు దేవుడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు వినడుగాక. ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు ఈ వారం నెల పనిచేదా, ఈ వరము నెలలు పనిచేదా. నాకు కూడా ఆ వరమే కాదు, ఇంకా ఈ వారాలు ఇస్తున్నా, తీసుకో. విజయ్ గెట్ ఆత్మ సంగతి చెప్తాను మాట చెవికలు వాడు కాక. ఏ వరము పనిచేదో నువ్వు అడుగుతున్నావు, దేవునికి ఇస్తానని దేవుడు చెప్తాడు. ఇంకా ఈ వారాలు ఎగస్ట్రా ఇస్తున్నట్టు నీకు. అడుగుడు కంటే ఊహించడం కంటే అత్యధికమైన దేవుడు ఇస్తారట. ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు ఈ రోజున కృపవార విషయంలో, పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినండి కాక. సరే చూద్దాం. సామెతలు 19:21 ఏమంటాడంటే, ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానము స్థిరము. దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? నీకు ఏదైతే మాట ఇచ్చినో, నీకు ఏదైనా ఒక మాట ఇచ్చినా ఆ మాట 100% జరుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన మాట విషయంలో ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. రాజేష్ జాన్ నీ ప్రకారంలో దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడు. దేవుడు ఈ నెలలో నీ పట్ల గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. రాజేష్ దేవుడు చెప్తాడు, ఈ నెలలో నీ పట్ల గొప్ప అద్భుతం జరగబోతున్నది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఇదే నెలలో గొప్ప అద్భుతం నువ్వు చూస్తావు రాజేష్. నీ ప్రకారంలో నెమ్మది చూస్తావు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కుని కన్నీళ్లు తోడబడుతున్నాయి. శివలీల గెట్ రెడీ. పరకరంగల బలగుడ యోహాను నీకు తోడై ఉన్నాడు. ఆత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడమ్మా. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు కాక. మీరు మీ కుటుంబం దేవుని ఆధారపడండి. ఒక నరుడు హృదయంలో ఆలోచన అనేకం పుట్టిన కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, అనేక సమస్యలు కురిగిపోవచ్చు, మనం ఛేదనలో పడిపోవచ్చు. కానీ దేవుడు చెప్తాడు ఈ రోజున ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచన తలంపులు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానం స్థిరము. విజయ్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడను కాక. ఆకాశం కింద ప్రతిదానికి ప్రయత్నంకు సమయం కలదు. ఈ రోజున ఏదైతే దేని కొరకు నువ్వు పోవాలనుకుంటున్నావో దేవుడు ఆ సమయం వచ్చేస్తుంది అంటాడు. టైం వస్తుందట, టైం కొరకు దేవుడు చూస్తుందట. దేవునికి మార్గాలు స్థిరపరచబోతున్నా దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికలు వాడు వెనుగాక. అందుకే ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచన తలంపులు పుట్టిన దేవుడు సెలవిస్తాడు. సరే చూద్దాం. మరి ఇదే అధ్యాయంలో మరి దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికలు వాడు వినుగాక. మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. ఇప్పుడు సాక్రమెంట్ ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు వినుగాక. సామెతలు 20:12 చేయండి. సామెతలు 20:12. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు వినుగాక. సామెతలు 20:12. అంటే ప్రతి ఒక్క చూడండి, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఏమిస్తాడు ఇక్కడ? వినగల చెవు ఉన్నాయట. ఈ రెండు నీకున్నాయి. మరి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. దేవుడు సెలవిస్తాడు. ఇక్కడ చూద్దాం. ఒక మాట ఇక్కడ అంటాడు ఈ రోజున, వినగల చెవు అంటే నీకేదో ఒక సమస్య వచ్చిందనుకో, దేవుడు ఇప్పుడు ఏం చెప్తాను? ఒక నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరం అంటే ఏంది? దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు చూడు, ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి. అంటే కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, నీ వ్యక్తిగత జీవితం అది నీకు దేవునికి తెలుసు. కానీ ఇక్కడ దేని విషయాలు అయితే నువ్వు మాటి కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, దేవుడు ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరము. మరి ఇక్కడ అంటే యెహోవా యొక్క తీర్మానం స్థిరం అంటే దేవుడు ఏం చెప్తుందంటే, నీకు ఒక వినగల చెవి ఇచ్చిందట. నీకైనా కష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా సరే,
ఆ సమస్య పట్టుకొని ప్రవణకి సమస్య వచ్చింది, నువ్వేం చేయబోతున్నావు అంటే, వినే చెవు అంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఈ రోజున వినే చెవు నీకున్నది. నీకు చెవులు ఎందుకు ఇచ్చిండు? దేవుడు నువ్వు పలుకుతే దేవుడు వినడానికి, దేవుడు మాట్లాడితే నువ్వు వినడానికి. ఆత్మ సంగో చెప్తున్నమాట, చెవిగల వాడు వినిగాక. అందుకే దేవుడు ముందే మనకి చేసినట్టు వినగల చెవు, చూడగల కన్ను, ఈ రెండు దేవుడు కలగజేసిండట. అంటే ఈ రోజున ఏ సమస్య అయినా సరే నువ్వు దేవుని ఎదుగు తీసుకొచ్చి ప్రార్థిస్తున్నావా, దాని విషయంలో దేవుడు నీకు మాట్లాడతాడట. నీకు ఆ సమస్యలు వచ్చినాయంటే, బాధలు వచ్చినాయంటే, అలాగే నేను గొప్పగా విడిపించబోతున్నాను, నా మహిమను చూపిస్తాను. చూడండి, ఒక నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరము. అంటే ఇక దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు? వినగల చెవు, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసిన. అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండంటే, ముందు ఎర్ర సముద్రం, మొదలు ఇజ్రాయేలు ప్రజలు, వెనక ఫరో సైన్యం. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, మధ్యలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు, వెనక ఫరో సైన్యం. ముందు నీ అప్పులున్నాయి, నీ కష్టాలున్నాయి, నీ బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, మధ్యలో నువ్వు ఉన్నావు. వెనక శత్రువు జరుగుతాడు. ముందు నువ్వు చిక్కుజబ్బులు కట్టాలి, మధ్యలో నువ్వు ఉన్నావు, వెనక శత్రువు ఉన్నాడు. ముందు బాధలున్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉన్నది, మధ్యలో నువ్వు ఉన్నావు, వెనక శత్రువు జరుగుతాడు. అంటే దేవుడు ఏం చెప్తాడు? మోషే నీ కర్ర చాపు. అక్కడ కొన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు నిరీక్షణ కోల్పోయి, ఇక మన పని అయిపోయిందిరా బాబు, శత్రువు వచ్చేస్తాడు, పరోసానే వెంటబడుతుంది, మళ్ళా మనని ఐగుప్తు తీసుకెళ్తాడా, గడగడ వణికిపోతాడు. చెయ్యి బాధలు తప్పై, అరే ఈ బాధ కలిగి బయటకు వచ్చినా అనుకున్నాను, మన సమస్యలు వచ్చేస్తున్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో మనం ఉన్నాయి. మోషే ఎక్కడికి వెళ్దామయ్యా? సరే, అనవసరంగా మరి దేవుడికి ముందే చెప్పలేదా అని ఇజ్రాయేలు ప్రజలు రకరకాలుగా మోషని అంటున్నారు. మోషే చెప్తాడు, దేవుడు వినగల చెవు ఉంది మోషకు. అప్పుడు మోషే అంటాడు, ప్రభా ఏంది సమస్య, ఎర్ర సముద్రం వచ్చింది, మధ్యలో మేము ఉన్నాం, ఈ ప్రజలు టార్చర్ పెడుతులు, వెనుక పరసైన మొల వెంటబడుతుంది, ఏం చేయాలని మోషే ప్రార్థిస్తాడు. విన చెవు ఉంది. అందుకే మోషే చెప్తాడు, మోషే నీ కర్ర చాపయ్యా. కర్ర చాపంగానే ఒక బలమైన గాలి ఎర్ర సముద్రం పడంగానే రెండు పాయలుగా విడిపోయి 6 నెలలుగా పోయిలట. ఇప్పుడు మామూలుగా మనం బయటికి వెళ్తే ఆరిన నేల ఎలా కనబడుతుంది? మెత్తగుంటుందా? గట్టిగా ఉంటుంది. అలా అయిపోయిందట. అంటే ఆ ప్రజలకు ఎక్కడైతే మా పని అయిపోయింది అనుకున్నారో, దేవుడి మహిమ వాళ్ళ ద్వారా చూపించేసిండు. మరి ఈ రోజున ముందు నీ కష్టాలున్నాయి, నీ బాధలున్నాయి, నీ అప్పులున్నాయి, రకరకాలుగా సమస్యలు అనుకున్నావు. కానీ దేవుడు చెప్తాడు, ఈ రోజున ఎర్ర సముద్రం 2 పాయలు తీర్చిన దీన్ని ఈ రోజున ఎవరైతే ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టినా సరే, యెహోవా యొక్క తీర్మానం స్థిరం అంటే ఏంటి అంటే, నీ ఎర్ర సముద్రాన్ని విడదీసి ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒడ్డుకు చేర్చినాను. ఈ రోజు ఎవరైతే ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నారో మీ అందరి ద్వారా నా గొప్ప మహిమను చూపించబోతున్నానంటే, ఈ రోజున నేనున్నానని తనకు తాను సాధ్యం కనపరుచుకుంటాడట. ఈరోజు ఎవరైతే ఏ సమస్యలు, ఏ కష్టాలు కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని విడదీసిన దేవుడు ఈరోజు నీకు ద్వారాలు తెరబోతున్నాడట. ఒక అనుభవపూర్వకంగా నీకు సాక్ష్యాలు వస్తాయట. ఆత్మ సగో చెప్తారన్నమాట, చెవిగల వాడు వినడిగాక. నీ శివలీల నీ యొద్ద రాజదండం తొలగిపోదు. ఆత్మ సగో చెప్తారన్నమాట, చెవిగల వాడు వినిగాక. అందుకే అంటాడు, వినగల చెవు, చూడగల కన్ను, ఈ రెండు ఇచ్చిందట. ఈ రోజున వినగల చెవు ఉన్నది, చూడగల కన్ను ఉన్నది, ఈ రెండు. అందుకే నువ్వు గ్రహింపగలిగి నువ్వు ప్రార్థించు, అద్భుతంగా నేను విడిపించబోతున్నానంటాడు ఈ రోజున. సరే చూద్దాం. మరి ఇదే అధ్యాయంలో ఇంకొక మాట ఇక్కడ ఏమంటుంటే 13వ వచనం, మరి వినగల చెవు, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలగజేసిన అంటాడు కదా. మరి 13లో ఏమంటాడు? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందేదవు. అందుకే ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును. అమ్మో ఈ అప్పులు ఎలా తెచ్చాలి, అమ్మో రెంట్ ఎలా కట్టాలి, ఈ కష్టంగా ఎలా బయటికి రావాలి, రోజుకు 3,000 కడుతున్నాను, నెలతో 50,000 కడుతున్నాను, 20,000 కడుతున్నాను, రెంట్ కట్టుకుంటున్నాను, పిల్లల స్కూల్ ఫీజు, దేని విషయంలో అయితే ఎవరైతే అల్లాడిపోతుందో తెలియదు. కానీ దేవుడు చెప్తాను ఈ రోజున. అందుకే కావచ్చు ఈ రోజున మీరు ఈ కష్టాలతో ఈ మాటలు వింటారనే, ఈ లైవ్లో మీరు ఈ మాటలు వింటవచ్చు తెలుసుకునే దేవుడు మీకు ఆధారంగా వాక్యాన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే అంటాడు ఇక్కడ ఏమంటాడు, ఫస్ట్ చూడగల చెవు, ఇక్కడ వినగల చెవి ఇచ్చిండు, చూడగల కన్ను ఇచ్చిండు. సరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు నీ ప్రార్థన జవాబు ఏంది? లేమికి భయపడి, లేమంటే నీ అప్పులకు భయపడొద్దు అంటాడు దేవుడు. నీ రోగానికి భయపడద్దు, నీ నొప్పికి భయపడద్దు, నీ కుటుంబంలో జరిగే ప్రతి సమస్య చూసి భయపడద్దు. నీకు వినగల చెవుంది. ప్రభు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ అప్పులు పోవాలని నేనేం చేయాలి,
ఇప్పుడు ఇసాకు కరువు వచ్చింది అక్కడ. ఏం చేయాలన్నప్పుడు ఇసాకుని ఏమన్నాడు? విత్తనం ఏమన్నాడు. విత్తనం వేసి నూరంతా పంట కోసిండు. ఒక్కొక్కసారి అందుకే మాలకి గ్రంథాలు కూడా అంటాడు, నీ పంటను దొంగిలించే పురుగు నీ గద్దిస్తాను అంటాడు. ఆత్మ సంగో చెప్తారా మాట చెవికలు వాడు వినగాక, నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు 10 భాగం పట్టుకరా అంటాడు. ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. లేమికి భయపడి, అంటే నువ్వు దేనిసులో భయపడుతున్నావు ఈ రోజున, దేనిసులో కృంగిపోతున్నావు. ఈ నాకు జాబ్ రాదా, ఇక నా సోస రాదా అనుకుంటున్నావా, ఆ రిబన్ నార్మల్ రాదా అనుకుంటున్నావా, ఈ ఇల్లు కట్టలేని అనుకుంటున్నావా, స్థలం కొనలేని అనుకుంటున్నావా, ఈ కష్టాలు బయటికి రాలేని అనుకుంటున్నావా. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుమ, అంటే నీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు. నీ అవిశ్వాసం తలంపులకు బయటికి రా, నువ్వు ప్రార్థించు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఎడల, అంటే నువ్వు మేల్కొని గ్రహింపు కలిగి ప్రార్థిస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య నీకు సరళం చేస్తాడట దేవుడట. నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టుకున్న స్థలాన్ని నీకు సరళం చేస్తాను. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? దేని గొప్పతనం తగ్గించేసినావు, దేవుని తగ్గించి నీ సమస్యను హైలైట్ చేస్తున్నావు. అందుకే అది నీకు పెద్ద బండరాయిగా అయిపోయింది. అమ్మో భయపడుతున్నావు. అందుకే దేవుడు చెప్తాడు ఈ రోజున, అదే సమస్యనే కావచ్చమ్మా, చెప్పుకునే బాధ ఉండొచ్చు, చెప్పరాని సమస్య ఉండొచ్చు, నీ హృదయవాంఛలెరిగిన దేవుడు. అందుకంటాడు ఈ రోజున లేమికి భయపడి, అంటే వినగల చెవు చూడగల కన్నా అంటే ఏంది? వినచెవు అనేది ప్రార్థించుతున్నాం. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో దాని నుంచి నువ్వు భయం విడువు. నా రోగం తగ్గది, నా బీపీ తగ్గది, నా షుగర్ తగ్గది, థైరాయిడ్ తగ్గది, నా బతికింతే, నా రాతకింతే, అవన్నీ వదిలేయి. దేవుడు చెప్తాడు ఈ రోజున 40,000 లాస్ అయిపోయినాను, అంతకంటే ఎక్కువ ఇస్తాను అని దేవుడు చెప్తాడు. అందుకే నీ మొదట స్థితి కొద్దిగుందా, తుదకును మా అభివృద్ధి చూస్తావని దేవుడు చెప్తాడు ఈ రోజున. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. ఈరోజు దేనుసులు భయపడుతున్నావు, దేనుసులు మాటిపాటికి బాగా ఆలోచిస్తున్నావు, అవన్నీ అలాగే బయటికి రా బిడ్డ అంటాడు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. అంటే నువ్వు మేల్కొని ఉండిన ఎడల అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? నువ్వు ఆశ కలిగి ప్రార్థన చెయ్యి, ఇది పొందుకుంటాను, నువ్వు నమ్మి ప్రార్థన చెయ్యి, నిత్యంగా సాక్ష్యం నువ్వు చూస్తావని దేవుడు చెప్తాడు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందేదవు. అంటే దేవుడు ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకేం చెప్తున్నాడంటే, దేవుడు చెప్తాడు ఈ రోజున, ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల, అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఏ సమస్యల విషయంలో నువ్వు డౌట్ పడుతున్నావో, భయపడుతున్నావో, ఎలా బయటికి రావాలనుకుంటున్నావో, నువ్వు ప్రార్థిస్తే మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందేదవు. అంటే నీ ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. భయపడదంటాడు. ఏ సమస్యని భయం పెట్టిస్తుంది, ఏ సమస్య నువ్వు కంగారు పెడుతుంది, ఏ సమస్య యొక్క డిప్రెషన్లో పడిస్తుంది, దానిలో నువ్వు ప్రార్థన చేయి, అలాగే నేను విడిపిస్తా అని చెప్తాడు. నిత్యముగా ఆయన దెబ్బల ద్వారా స్వస్థత నీకు కలుగుతుందట. ఆత్మ సగం చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. మరి ఇదే అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. సామెతలు 20 5వ వచనం. అంటే ఇక్కడ ఏమంటే ఒక నరుని హృదయంలో ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకును. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక బావి ఉన్నది, ఒక చేద బకెట్ ఉన్నది, నీళ్ళు చూస్తే చాలా లోతులు ఉన్నాయి. అమ్మో లోతులు నీళ్ళు ఉన్నాయి. ఎలా అంటే అప్పుడు ఏం చేస్తారు, వివేకం కలిగిన వాడు ఏం చేస్తారంటే, ఎంత లోతులైనా సరే ఈ నీళ్ళు పైకి చేదుకోవాలంటే ఒక బకెట్ తీసుకొచ్చి దాన్ని పెద్ద తాడు కట్టి అలా వేసి బయట గుంజుతారట. ఈ రోజున అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇళ్ళకి బయటకు వస్తా, దేవుడు నా పట్ల నాకు అద్భుతం చేసి తీరుతాడు, నాకు చేయకపోతే ఎవరు చేస్తాడు, నాకు ఇచ్చిన మాట నా జీవితం నెరవేరుస్తాడు, ఇది నేను పొందుకుంటాను అని ఎప్పుడైతే విశ్వాసం చూపిస్తావో అప్పుడు అద్భుతం దేవుడు నీకు చేస్తాడట. అద్భుతాలు జరుగుతాయని చెప్తాడు. అప్పుడు అద్భుతం పొందుకునే స్థాయికి ఎదుగుతావట. అందుకే అంటాడు ఇక్కడ, నరుని హృదయంలోని ఆలోచన, దేని విషయాన్ని కష్టాలు బాధలు దేని ఆలోచిస్తున్నావు, కష్టాలు బయటకు రావాలనుకుంటున్నావు, అప్పులు జయించాలనుకుంటున్నావు, ఏదైనా సరే నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు దాన్ని ఏం చేసుకుంటాడా, చేదుకుంటాడట. అంటే కొంతమంది కష్టాలు చూసి భయపడి దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థన చేయరు, దేవుడిని ఇష్టపడరు.
ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు వినడుగాక. అందుకే అంటాను ఈ రోజున నరుని హృదయంలోని ఆలోచన లోతు నీలవంటి అంటే అది నీ నరుని హృదయం దేవునితో పోలుస్తాడు దేవుడు. నీ హృదయానికి దేవుడి అద్భుతానికి కనెక్షన్ అయి ఉన్నది. నీకు దేవునికి కనెక్షన్ అయి ఉన్నది. అందుకే దావీదు ఆయన హృదయాన్సాడుగా అనిపించుకున్నాడట. దావీదు అంటాడు మరణ పడక మీదన్నప్పుడు, అయ్యా నీ గోతులకు వెళ్ళిన ఈ మట్టి వల్ల నీకు ఏ ఉపయోగము? ఈ మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ కీర్తిస్తుందా? నీ నామను ఎవరు ప్రకటిస్తారు? నీ నామను ఎవరు తలుపుతారు? ఈ మట్టి వల్ల నీకు ఏ ఉపయోగము? నన్ను లేవనెత్తు. కరెక్టే, నాకు తప్పు చేసినా పడిపోయినా కరెక్టే, నాకు వాగ్దానం ఇచ్చింది నువ్వే కదా, నువ్వే నెరవేర్చు అని దావీదు సెంటిమెంట్తో ప్రార్థించినప్పుడు దావీదుని లేపి తన హృదయాన్ని గెలిచిన వాడికి పెట్టుకున్నాడట. ఈ రోజు మీరందరూ ఎవరైతే ఈ మాటలు వింటులో మీరందరూ ఈ రోజు నుంచి దేవుని హృదయాన్ని గెలవబోతుళ్ళు. మీరందరూ దేవుని హృదయానుసరిగా మారబోతుళ్ళు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు వినండి కాక. అందుకంటే ఈ రోజున ఒక నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు పైకి చేదుకొనును. అమ్మో ఈ అప్పులు, ఈ కష్టాలు, ఈ ప్రాబ్లాలు, ఏ సమస్యను సరే ఏది నేను ఇబ్బంది పెడుతుంది, అందుకే నువ్వు గ్రహింపు కలిగి ప్రార్థిస్తే నీకు చక్కటి ఆలోచన దేవుడిస్తాడట. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికల వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకే ఒక మాటకి ఏమంటే 4వ వచనం చూడండి, సామెతలు 26 వచనం. మరి వివేకం గలవాడు ఏం చేస్తాడట? దాని పైకి చేదుకుంటాడు నీళ్ళను. సరే ఇక్కడ 4వ వచనం చదువుదాం. సామెతలు 26 వచనం. నరుని చూడండి, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అంటే విత్తు వేయు కాలమున దున్నడట. చూడండి, ఒక రైతు అందరూ పంట ఇప్పుడు విత్తనాలు వేసే సీజన్, నువ్వు అది చెలక దున్నని ఏడాలా నువ్వు విత్తనాలు వేలేస్తావు? వేస్తారు ఎవరైనా? వేయలేరు. అంటే నిర్లక్ష్యం. దేవుడు ఇప్పుడు ఏమంటుందంటే నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. యెహోవా యొక్క తీర్మాన స్థిరం అంటే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడంటే నువ్వు ప్రార్థన చేయాలి. విత్తనాలు నువ్వు విత్తుతున్నావు. విత్తనం అనేది ప్రార్థన. ఏదో పొందుకోవాలని విత్తుతున్నావు. ప్రభుత్వం స్వస్థపరచాలని విత్తనం విత్తుతున్నావు. విత్తనం కూడా ఏం చేయాలా? ప్రార్థించాలి. అందుకే సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు, అరే కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇక్కడ బయటికి రావాలని ఏకదమ్మని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జవాబు రాదు. దేనితో సవాసం ఉండాలి? వాక్యం వల్ల ప్రార్థించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే మిగతా టైంలో ఎవరు ప్రార్థన చేయరు. ఏమైనా కష్టాలు బాధలు పెరిగినప్పుడే అప్పుడు మెల్లగా దేని గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? కోతకాలమున పంటను గుర్చి వాడు విచరించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావు? సోమరిగా ఉండొద్దు. విత్తు అంటే విత్తులు వేయు కాలం అంటే విత్తనాలు అంటే ప్రార్థన చేయాలంటాడు దేవుడు. నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడు చూడు, ఒక రైతు చెలక దున్ని విత్తనాలు విత్తిండు. ఆ విత్తనాలు ఆ గింజ చనిపోయి మొలిచినప్పుడు నిరంతరంగా విత్తనం ఫలిస్తుందట. అందుకే నువ్వు దేవుని మహిమ వచ్చినప్పుడు, దేవుని మహిమ వచ్చే ముంగట దేవుని దగ్గర నుంచి ఒక జవాబు నీ పట్ల నువ్వు అద్భుతం పొందుకునే ముంగట కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా అయ్యి ద్వారం మూసుకుపోయినట్టు అనిపిస్తాయి. దేవుడు ఆ కష్టాలు బాధలు నేను గొప్పగా వేర్పరచాలని చూస్తాడు. నేను ఒక సింహాసనం కూర్చుని పెట్టాలని చూస్తాడు. నీ చెయ్యి శత్రువు మెడ మీద పెట్టాలని చూస్తాడు. దేవుని నామని గొప్పగా చేయాలని చూస్తాడు. అందుకే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఇక్కడ ఏమంటున్నాడే దేవుడు, ఈ రోజున నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడు చూడు, ఒక రైతు ఉన్నాడు, దున్నిండి విత్తనాలు వేసిండు. దానికి పదన పెట్టి నీళ్ళ తడి పెట్టి, నీళ్ళ తడి అంటే నువ్వు వాక్యం వినాలి. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికల వాడు వినడుగాక. వాక్యము, ప్రార్థన, నిరీక్షణ వినుడు వలన వాక్యం చదివితే నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ మాట ఎవరి గురించి? క్రీస్తుని గురించి కలుగుతుంది. అంటే ఏదైతే దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని విషయంలో ఒక ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేయాలని చెప్తాను. అంటే విత్తులు వేయు కాలమున నువ్వు నిర్లక్ష్యంతో ఉండొద్దు. నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయంటాడు. ఈ రోజున నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి. ఇప్పుడు రైతు విత్తనాలు విత్తినప్పుడు అది 3 నెలలకు 4 నెలలకు పంట వస్తుంది. పంట రాకైతే పోదు కదా. అలాగే దేవుడు చెప్తాడు, నువ్వు విత్తు. ఈరోజు మీ అందరినీ ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన నీ జవాబు అయ్యబోతున్నా అంటాడు దేవుడు. ఏ సమస్యలు కృంగిపోయి తలపట్టుకుని కూర్చున్నావు, నువ్వు ప్రార్థించు, విత్తనాలు వెయ్యి, నేను ఆశీర్వదిస్తాను, స్వస్థపరుస్తాను, దేవుడు సెలవిస్తాను, నీ ద్వారాలు తెరుస్తాను, నీ వివాహం ఘనంగా జరుగుతుంది. ఆ స్థలం కొంటావు, ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు సొంత తండ్రి దావీదు తండ్రి రిజెక్ట్ చేసిండు, అన్నదమ్ములు రిజెక్ట్ చేసిండు, కానీ దేవుడు అతను లేపలేదా? అందరూ ఏదైనా గొప్ప వార్తలు లేదా?
సొంత కన్న తండ్రి అన్నదమ్ములు కడసరి వాడు అని తమ్మిని తండ్రి ఈ అన్నదమ్ములు కలిసి దావీదుని రిజెక్ట్ చేసిళ్ళు. వీడు దేనికి పనికిరాడు, కడసరి వాడు, గొర్రెలు కాబట్టి చులకనగా చూసిళ్ళు. కానీ దేవుడు ఏం చేసిండు, దావీదును ఇజ్రాయేల్ మీద ఆధిపత్యగా పెట్టుకున్నాడట, ప్రజలకు అధిపతిగా. ఈ రోజున ఎక్కడ నువ్వు రిజెక్ట్గా పడిపోయినావు, ఎక్కడ కృంగిపోయినావు, ఎక్కడ ఎంతమందిని తిరస్కరిస్తావు, ఎంతమందిని అవమానపరుస్తాను, అనేకుల ఎదుట శత్రువు ఎదుట బలవేసి నీకు భోజనం సిద్ధపరుస్తాడట. అందుకే నా మహిమని ఎవరికి ఇచ్చేవాడం కాను, నీకు ఇచ్చే మహిమ నాకు ఇస్తాడా, నాకు ఇచ్చే మహిమ నీకు ఇస్తాడా? ఈరోజు ఎవరికి మాటల వింట్లో ఎవరికి ఇచ్చే మహిమ వద్ద వారికి ఇవ్వబోతున్నాడమ్మా. అంటే నీకు విడుదల కాలం సమర్పించింది, అందుకే అపవాదిని బాగా నేను టార్చర్ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈరోజు నీ గొప్ప విడుదల ఉందని దేవుడు చెప్తాడు ఇక్కడ. అందుకే విత్తులు 1000 కాలంలో సోమరి దున్నుడు. అందుకే వాక్యం కావాలో ప్రార్థించాలి, నిరీక్షణ, అందుకే గ్రహింపు కలిగి ప్రార్థించాలని చెప్తాడు. కోతకాలంలో పంటను గూర్చి వాడు విచారించినప్పుడు పంట కోయలేడు, ఎందుకంటే దున్నలేదు కదా, విత్తనాలు వేయలేదు, ప్రార్థించలేదు, దానిలో ఆశగా లేడు. ఇప్పుడు చూడండి, ఐగుప్తులో ఇప్పుడు దాని 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మందిని ప్రేమిస్తాడు, 1,00,000 మందిని తోడై ఉన్నాడు, 1,00,000 మందిని ప్రేమిస్తాడు, 1,00,000 మందిని తోడై ఉన్నాడు. తీసిన ఎంతమందిని? ఇద్దరిని తీసిండు, యెహోషువ కాలేబుని తీసిండు. వాళ్ళు విత్తిళ్ళు నేర్చుకున్నారు, విత్తిళ్ళు ముందుకు సాగిపోయిళ్ళు. మోసే జరిగిన ప్రతి మాట విన్నారు, దాన్ని ఎత్తిపెట్టి అడిగిళ్ళు, భార్య పిల్లలకు బోధించిళ్ళు, వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసిళ్ళు, వాళ్ళు పంట కోసుకున్నారు. బట్టలు చెప్పుకొని విశ్వాసంతో మాట్లాడి 10 మంది నెగిటివ్ మాట్లాడితే, అక్కడ 8 మంది నెగిటివ్ మాట్లాడితే, వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడారు. ఇద్దరే విశ్వాసం మంచి మనసు కలిగి మాట్లాడిళ్ళు, అక్కడ మిగతా మంది నెగిటివ్గా మాట్లాడిళ్ళు. అందుకే దేవుడు చెప్తాండి ఈ రోజున, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఎవరితో పోల్చుకోవద్దు, లోకంలో ఎవరికో జరిగిందని నీకు జరిగిన అవసరం లేదు. అందుకే ఈ రోజు ఒక జ్ఞానం కలిగి, ఒక వివేకం కలిగి, గ్రహింపుతో నువ్వు ప్రార్థిస్తే ఒక డిఫరెంట్గా నీ కుటుంబం ఆశింపబడుతుంది. దేవుడు చెప్తాను ఇక్కడ. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవికి వాడు వినడు గాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. మరి ఇదే అధ్యాయంలో 21 చూద్దాం. ఇదే అధ్యాయంలో 21 వచ్చిన చూద్దాం. సామెతలు 20 అధ్యాయం 21 వచ్చిన. సామెతలు 20 అధ్యాయం 21. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. అంటే ఇక్కడ ఏమంటుందంటే, కొంతమంది చాలా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రకటనలో ఒక మాట అంటాడు, బబులోన పట్టణమా, ఇంత గొప్పగా నిమిషంలోనే నీ గొప్పతనం అంతా కూలిపోయింది, పడిపోయింది అని అక్కడ చెప్తా అంటాడు. అంటే ఇక్కడ ఏమంటుండంటే, నీ కళ్ళ ఎదుట ఎవరైనా సరే త్వరగా ఆశ్చర్యపడుతున్నా, త్వరగా దేవునితో సవసం లేకుండా త్వరగా అన్నిజులు కావచ్చు, ఎవరైనా సరే నువ్వు చూస్తున్నా అందరూ బ్లెస్ అయిపోతున్నా, అది తుదకట దానివల్ల సంతోషం ఉండదట. దేవుడు నీకు అనుభవపూర్వకంగా ఏదైనా కష్టకుండా తీసుకెళ్తుందంటే నీకు ఇచ్చిన ఆశీర్వాదము, స్థిరమైన నీకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడట. ఒకసారి నీకు ఆశీర్వాదం ఇస్తే అది ఎన్నటికీ నువ్వు పోగొట్టుకోవట, అది పొందుకుంటావట. కష్టం లేకుండా వాళ్ళు బ్లెస్ అయిపోతున్నా, అది ఎప్పుడు వాళ్ళు వదిలిపెడతారో తెలియదు అని దేవుడు చెప్తాడు. దేని విషయంలో అయినా సరే ఇక్కడ అంటుంటే 21 వచ్చిన చూస్తే, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దివెన నందకపోవును. అందుకే మన జ్ఞానం కలిగి మనం మాట్లాడాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి మనం దేని విషయంలో కాంప్రమైజ్ కావద్దు. దేవుడు ఏం చెప్తాడో అదే చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక మాట మాట్లాడినావు, ఇప్పుడు సారీ తప్పైందండి మాట తీసుకుంటావు వెనుక, నో తీసుకోలేవు. అందుకే దేవుడు చెప్తాడు ఈ రోజున ఏదైనా సరే, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. అది ఎల్లకాలం నీకు ఉండదు, సంతోషం అయ్యేది. ఈ రోజున నీ జీవితకాలం మొత్తం కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా సంతోషం లేకపోతున్నావా? ఈ రోజున నీ భూమి మీద ఉన్నందుకు లేదా ఆయన రాకడ వరకు నీకు ఇచ్చిన సంతోషం ఎవరు దొంగిలించలేడట. బహు స్థిరమైన దేవుడు ఇవ్వబోతుంది ఈ రోజున. ప్రతి ఒక్క బిడకు కలిమైన సంపద దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకంటాడు ఈ రోజున ఆత్మ సగో చెప్తారా మాట చెవిగల వాడు విననుగాక. ఇరవై వచ్చింది చదవండి. ఇదే అధ్యాయంలో 27 వచ్చిన. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగం అన్నయో అంటే దేవుడు నీ పట్ల ఒక దర్శనం పెట్టిండు.
దేవుడు ఇక్కడ ఏమంటాడు? నరుని ఆత్మడ యెహోవా పెట్టిన దీపం అంట. నువ్వు ఒక దీపానివి. నీ దీపము చూడు, దీపం ఎక్కడ అక్కడ వెలుగొస్తుంది. ఆ దీపం నీ కుటుంబం వెలిగిస్తాడు, నీ గల్లెలు వెలిగిస్తాడు, నీ ఆఫీసులో వెలిగిస్తాడు, ఆ ప్రపంచ దేశంలో వెలిగిస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఏ ప్రాంతంలో వెలిగించాలనుకుంటుండో వెలిగించే ముంగట ఏం చేస్తారట? ఇక్కడ అంతరంగములన్నీ శోధించు అంటే ఆయన నచ్చినట్టుగా దేవుడు నిన్ను శుద్ధీకరణ చేస్తారట. దేవుడు నిన్ను శుద్ధీకరణ చేస్తాడు, దేవుడు నిన్ను రెడీ చేస్తాడు, దేవుడు నిన్ను తయారు చేస్తాడు అక్కడ. అందుకే ఇక్కడ ఏమంటాడు? నరుడు పెట్టిన దీపము అంటే దేవుని తెలుసు ఈ దీపం నేను వెలిగిస్తే ఎక్కడ ఆరిపోవద్దు. అందుకే ఆరిపోకుండా దేవుడు నీకు అనుభవపూర్వకంగా నడిపిస్తాడు యాత్ర. అందుకే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు అంటే వాళ్ళకి విశ్వాసం ఉన్నది, దేవుడు అన్నీ తెలుసు, కానీ వాళ్ళకు నిర్లక్ష్యంతో ఉన్నారు. వీరు ఆశ కలిగి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. కలిగిన వారికి సమృద్ధికి ఇస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటుండంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే దేవుడు నీ పట్ల ఏదైతే ఆశీర్వాదం లాంటి దీపాన్ని పెట్టిండో, దేవుడు నేను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఎలా కాపాడాలనుకుంటాడో, ఎలా నడిపించాలనుకుంటుండో ఆ దీపాన్ని ఆర్పే వ్యక్తి ఎవరు లేడమ్మా. అందుకే నరుని ఆత్మ అనుభవరివి యెహోవా పెట్టిన దీపాన్ని ఆయన తెలియదా? అది అంతరంగంలో అన్నీ శోధించును. ఈ రోజున ఎక్కడ నువ్వు ఫలించలేదు, ఎక్కడ ఆశ్రయింపబడలేదు, ఏది నీకు అడ్డుపడుతుంది, ఎక్కడ నువ్వు విడుదల పొందలేకపోతున్నావు, ఏది నీకు అసాధ్యంగా మారుతుంది, ఎక్కడ నువ్వు ఫలించలేదు అని దేవుడు నిన్ను చూసి ఎక్కడ నీకు సాక్ష్యం రాలేదు అక్కడ నీకు ఆ సాక్ష్యాలు ఇస్తాడట, ఫలింపజేస్తాడట. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడట దేవుడు. అందుకే సరే మన సాక్ష్యం తీసుకుందాం. ఇచ్చేయండి అమ్మా, ఆ గ్లాసులు తీసుకొచ్చి ఇచ్చేయండి. ఆన్లైన్లో ఉన్నవారు సాక్రమెంట్ పట్టుకోండి అమ్మా. సాక్రమెంట్ పట్టుకోండి అమ్మా. కొద్దిగా వచ్చి వాటర్ పోసేసేయాలి. ఈ రోజు ఆయన శరీరం తిని రక్తం త్రాగుతుండగా అందరికీ చక్కటి ఆలోచన ఇచ్చి, వినగల చెవు, చూడగల కన్ను, మనకు గ్రహింపు మనసునిచ్చి, ఎక్కడ మన దీపం వెలుగుతలేదో, ఎక్కడ ఏ కష్టాలు, ఏ బాధల్లో, ఎక్కడ భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, ఎక్కడ నువ్వు ఫలించలేదో అక్కడ నీ దీపం వెలిగించబోతుంది ఈ రోజున. ఎందుకంటే దేవుడు మన పైరపం చూడడు. దేవుడు మన హృదయ అంతరంగంలో చూస్తాడు. ఇవాం ఘనమైనది, పరిశుద్ధం, ఆత్మ సంగతి చెప్తారు మన చెవిగా వాడు వినిగాక. అందుకే ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయాలు మనం వర్ధిల్లాలి. ఈ రోజున నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఇవాము ఘనమైనది, భార్యాభర్తల మధ్య సమాధానం కలిగి ఉండండి. ఆత్మ సంగతి చెప్తారు మన చెవిగా వాడు ఇంకా ఆపోజిట్ ద్వారాలు తెరవద్దు. ఎందుకంటే మనం ఫలించే కాలం ఇది. ఈ 2026లో దేవుడు నీకు ఉత్తమమైన దేవుడు ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు దేవుడు ఈ రోజున నిన్ను. ఈ రోజు ఆయన శరీరం రక్తం త్రాగుతుండగా దేవుని ఒక మహిమను మీరు చూస్తారు. ఈ రోజున మనకు వినగల చెవి ఇచ్చిండు, చూడగల కన్నిచ్చిండు. మనం అడగాల, ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు? విత్తులు వేయి కాలమున మనము నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు అన్నాడు, సోమరిగా ఉండొద్దు అంటాడు. అంటే మన ఆశ కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మ సంగతి చెప్తారు మన చెవికలు వాడు వినడిగాక. అందుకే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు సరే పట్టుకొని రెడీగా ఉండండి అమ్మా. సాక్రమెంట్ తీసుకుందాం. నీ దగ్గర వాటర్ ఉందా, బిస్కెట్ ఉందా, బ్రెడ్ ఉందా, చపాతి ఉందా, అన్నం ఉందా, ఏదైనా సరే, బిస్కెట్ ఏదైనా సరే పట్టుకోండి. ఎందుకంటే విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆత్మ సంగతి చెప్తున్నా మన చెవికలు వాడు వినగాక. ప్రభున్న ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు చెప్తాను, బుక్కవాని తైలంలో ఈగ పడితే ఏమవుతుంది? తైలం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే నీ విశ్వాసంలో డౌట్ రాకుండా చూసుకోమని దేవుడు చెప్తాను ఈ రోజున. సరే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసయ్య, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నెత్తిపట్టి అడుగుతున్న ప్రభా, నలుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమును సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఇగో నీ శరీరం తిని నీ రక్తం త్రాగుతుండగా తండ్రి నైనా ఎక్కడ మీ ఫలించలేదో తండ్రి, అక్కడ ఫలించడానికి నీ కృప మాకు సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఎందుకంటే ప్రియుడా నీ ఆత్మ వృద్ధులు వచ్చిన ప్రకారము అన్ని విషయంలో ఫలించాలంటున్నావు ప్రభా, నీకు వందనాలు. మరి ఈ వాము ఘనమైన సెలవిచ్చింది దేవా, భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. ఇగో స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్న మొదలు బలవంతిని బంధిస్తున్న తండ్రి, ఇక
భార్య భర్తల మధ్య ఎవరైతే ప్రభా దూరం దూరం ఉండిపోతుల్లో తండ్రి వాళ్ళందరినీ ప్రభా నైనా ఐక్యత పరచమని అడుగుతున్నా. నీ కృప చూపించండి. స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఇక ప్రభా నీ శరీరం రక్తం త్రాగుతుండగా తండ్రి మరి ఈ రోజున ఒక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు తలంపులు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అంటున్నావు తండ్రి. ఈ రోజున ప్రభా మరి ఈ రోజున వాళ్ళకి విడిపిస్తా అంటున్నావు దేవా నీకు వందనాలు. ఇక ఆశగల ప్రాణాన్ని నీ పుట్టుపరచాన్ని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈ రోజున తండ్రి నీ శరీరం తిని నీ రక్తం త్రాగుతుండగా ప్రతి దేహాన్ని ముట్టి స్వస్థపరచు దేవా నీకు వందనాలు. ఇక పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ సమస్య పట్టుకుని ప్రార్థిస్తుండగా, నీ వైపు తిరిగి మొరపెట్టుకుంటుండగా దాని విషయంలో నువ్వు జవాబు దయచేయమని అడుగుతున్నా. ప్రతి ఒక్క దీపాలను చక్కగా వెలిగించమని అడుగుతున్నా తండ్రి. ఆ కోపాన్ని తీసేయండి, గర్భం తీసేయండి, ఆశ్చర్యం తీసేయండి ప్రభా, మానస్వాదాలు తీసేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. ఇవాము ఘనమైంది ప్రభా నీకు వందనాలు తండ్రి. నైనా ఇక ప్రభా నైనా ఇక భర్త ఉండగా వేరే పురుషులతో ఉండకుండా ప్రభనైనా, భార్య ఉండగా పరిస్థితితో ఉండకుండా అయ్యా మరి వాళ్ళకు శ్రమైన జ్ఞానము దయచేయమని అడుగుతున్నా. ఏ దుష్టులు ఏ ఆటంకం పరచకుండా వాళ్ళని కాపాడమని అడుగుతున్న దేవానికి వందనాలు. ఇగో స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. మరి నీ రాజ్యంలో తండ్రి మరి భూమి మీద కానీ పరలోక రాజ్యం వాళ్ళు విడబడొద్దు, వాళ్ళు ఎత్తబడాల ప్రభా నీకు వందనాలు తండ్రి. వాళ్ళు విడబడొద్దు, తలదించుకోవద్దు, కృంగిపోవద్దు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఇగో నామకరణంగా జీవితాలు జీవించొద్దయ్యా నీకు వందనాలు. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉండాలా ప్రభా. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షవల్లి తీగలు మీరన్నావు ప్రభా. ఇగో నా యందు మీరు, నీ యందు నేను ఉంటే మీరు బాగా ఫలిస్తారన్నావు కాబట్టి భారభద్ర మీద సమాధానంగా ఇచ్చండి అయ్యా. వాళ్ళ అప్పులకెళ్ళి విడిపించండి. నీ శరంతిని రక్తం త్రాగుతుండగా రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపూస నొప్పి, నడుము నొప్పి, కడునొప్పులు, జాంట్ నొప్పులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. అమ్మ సభనికి వచ్చి కాడి విరొకట్టమని అడుగుతున్నా. స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్న చేసాయా నీకు వందనాలు తండ్రి. ఇగో నీ శరీరంతో నీ రక్తం త్రాగుతుండగా ప్రతి శరీరాన్ని మోసగిచ్చే అపవిత్రాత్మ కాలిపోమని ప్రవశిస్తున్నా. నీ శరీరంతో రక్తం త్రాగుతుండగా ఇక నువ్వు మా ప్రార్థన ఆలకించిన వంటని రుజువు ప్రతి ఒక్క బిడ్డలకు శ్రమణ మనసు దయచేయమని అడుగుతున్నా. పరివర్తన దయచే ప్రభా నీకు వందనాలు. నీ శరీరంతో రక్తం త్రాగుతుండగా ప్రతి దేహంలో బలము దయచే ప్రభా నీకు వందనాలు. ప్రతి రిపర్ నార్మల్ తీసుకురండి అయ్యా. అమ్మసపనకు వచ్చి కాడి విరగొట్టమని అడుగుతున్నా. ప్రతి శరీరాన్ని మోసగిచ్చే అపవిత్రాత్మ కాలిపోమని ప్రవశిస్తున్న దేవానికి వందనాలు. నలుని క్రియలు, మాంత్రిక, చెదబాటి, బాణమత, రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాలిపోమని ప్రవశిస్తున్నా. నీ శరీరంతో నీ రక్తం త్రాగుతుండగా యవ్వన బలంతో నింపమని అడుగుతున్నా. భారవతాత్మ నుండి విడుదల దాచమని సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించమని అడుగుతున్నా. ఇగో సిక్నెస్ అనే కాడి విరగొట్టండి ప్రభా నీకు వందనాలు. వెనుపూస నొప్పి, నడు నొప్పి, కిడ్నీ నొప్పి, పంటి నొప్పి, గొంతు నొప్పి, ఛాతి నొప్పి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఇగో నీ శరీరంతో రక్తం త్రాగుతుండగా ఎవరికైతే బలం లేదో బలం దయచండి ప్రభా. ఎవరికైతే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు తగ్గిపోతున్నాయో అవి నార్మల్ పెంచమని అడుగుతున్న దేవానికి వందనాలు. రక్తం కూడా ఏ దేహంలో అయితే ఎవరికైతే రక్తం తక్కువ ఉందో నీ శరీరంతో రక్తం తాగుతుండగా వాళ్ళకి సమృద్ధిగా రక్తం దయచండి అయ్యా. ప్రతి రిపర్ నార్మల్ దయచండి ప్రభా నీకు వందనాలు. నీ శరీరంతో నీ రక్తం త్రాగుతుండగా పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరినట్లు ప్రార్థిస్తున్నా. ఇక ప్రార్థనాత్మ దయచండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టండి. సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్న. ప్రతి రిపర్ నార్మల్ తీసుకురండి ప్రభా. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్యలు విడిపించండి. కరణి గర్భం కన్నట్లు ప్రార్థిస్తున్నా. నా యేసయ్యని ఆశ్రమం తీసుకో తాకమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. సార్ లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రోజున షాడో అన్నటింగ్ రిలీజ్ చేస్తాడు. ఈ రోజున ఓ మ్యాంటిల్, ఈ ప్రార్థనలో ఒక మ్యాంటిల్ దిగి వస్తుంది మీ తలల మీదకి. ఆత్మ సంగతి మీ మీదకి ఒక మ్యాంటిల్ వచ్చేస్తుంది. ఉజ్జీవము, బ్లెస్సింగ్, గ్లోరీ. ఈ మ్యాంటిల్ 3 రకాలు ఉంటుంది. ఈ మ్యాంటిల్ నీ మీద దిగి రాబోతుంది ఈ రోజున. విశ్వాసంతో ప్రార్థనలోకి భావించండి. ఉజ్జీవము, బ్లెస్సింగ్, గ్లోరీ. ఈ మ్యాంటిల్ దిగుతుంది ఈ రోజున ఈ ప్రార్థనలో. గెట్ రెడీగా ఉండండి. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మన గ్రహింపు కలిగి ప్రార్థిస్తుండగా దేవుడిని దగ్గర ఉజ్జీవం తీసుకురాబోతున్నాడు. ఎలీషా ఒక గ్రహింపుతో, ఒక చక్కటి ఆలోచనతో గ్రహింపు కలిగి ప్రార్థన చేసింది కాబట్టి ఏలే మీదకి వచ్చి 200గా పొందుకున్నాడు. అక్కడ ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడు వినిగాక. సరే, పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్యా,
సేవకుడా భయపడకు, నేను బహుబలంగా గొప్పగా వాడుకుంటా దేవుడు చెప్తాడు. స్ట్రాంగ్ గోల్ బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా, భారవతాత్మ నుండి విడుదల తెచ్చండి. కంబకిల గమ్మని కంబశోధన కంబది కంబదాలి గమ్మ నరునికి మాంతుడ చేయ మా బాణమతి రుద్రామ శక్తి ప్రతి క్రియలు కాలిపమ్మను ప్రవశిస్తున్న తండ్రి. ఇగో ఎలిష మీదకి ఏం మ్యాంటిల్ దుప్పటి వచ్చిందో తండ్రి, ఈ రోజు సంఘం మీద వేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది ఏకీభవిస్తుల్లో ఈ రోజున ప్రభా, వాళ్ళందరి మీదకి మ్యాంటిల్ దుప్పటి దిగునట్లే ప్రార్థిస్తున్నాను. నువ్వు నాకు తోడుగున్నావు అనటానికి రుజువు చూపించండి ప్రభా. ఐ రిలీజ్. అందరు రిసీవ్ చేసుకోండి. ఈ మ్యాంటిల్ మీద, ఈ మ్యాంటిల్ ద్వారా ఉజ్జీవం, బ్లెస్సింగ్, గ్లోరీ వచ్చేస్తుంది ఈ రోజున. ఐ రిలీజ్. ప్రతి ఒక్క బిడ్డల మీదకి ఎక్కడి నుంచి అయితే ఈ మాటలు వింటులో వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి, సంఘం మీదకి మ్యాంటిల్ దుప్పటి వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఈ దుప్పటి కలిగి వాళ్ళు ప్రార్థిస్తుండగా గొప్ప ద్వారాలు తెరబడాలి ప్రభా, నీకు వందనాలు. గొప్ప మెరకలు జరిగినట్లు ప్రార్థిస్తున్నాను. ఐ రిలీజ్. ఈరోజు ఒక మ్యాంటిల్ దుప్పటి తెలుసా దేవుడు, ఈరోజు ఎవరైతే దేవుడు చెప్తాడు, ఇప్పుడు ఒక నరుడి హృదయంలో అనేకమైన ఆలోచన తలంపులు పుట్టును. యెహోవా యొక్క తిరుమల స్థిరం అంటేంది. నా సహోదరి సహోదరుడా, ఆ కష్టం చూసి, బాధలు చూసి భయపడేది దూరం అయిపోతున్నావా? అయితే చూడు, అదే కష్టంలో బాధలు నీకు విడుదలిచ్చి నీ ద్వారా ఉజ్జీవమును, ఆశీర్వాదమును, నా మహిమను చూపించబోతున్నాను ఈ రోజున. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉద్యమం వచ్చేస్తాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని ఆశీర్వాదాలు కనబడతాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ గ్లోరీ, మహిమ కనబడతాయి దేవుని. ఈ రోజున మ్యాంటిల్ దుప్పటి ప్రతి ఒక్క బిడ్డని రిలీజ్ చేస్తున్నాను. ఐ రిలీజ్. ఈ రోజున ఈరోజు నీ తల మీద ఈరోజు మ్యాంటిల్ దుప్పటి పడుతుంది. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు విండుగాక. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. ఎవరైతే ఎక్కడైతే ఈ మాటలు వింటులో ప్రభా, వాళ్ళందరూ మీకు మ్యాంటిల్ దుప్పటి దిగినట్లు ప్రార్థిస్తున్నా. ఈ మ్యాంటిల్ దుప్పటితో ఈరోజు మీ కుటుంబంలో, మీ షాపులో, సంఘంలో, అన్ని రంగంలో నీ పరిచర్య ఆశ్రమపడబోతున్నది. మ్యాంటిల్ దుప్పటి దిగుతున్నది ఈ రోజున. ఎవరైతే ఎక్కడ ఉండి ఈ మాటలు వింటులో నీ తల మీదకి, ఎలిషా మీదకి మ్యాంటిల్ వచ్చినట్లు ఈ రోజున ఈ దేవుడు ఈరోజు మీ తల మీద, అందరి మీద ఈ మ్యాంటిల్ మీ దుప్పటి వేస్తాడు ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తారు మరచవికలు వాడు వినడిగాక. అందుకే గ్రహింపు కలిగి మీరు ప్రార్థించండి. ఈరోజు ఈ ప్రార్థనలో ఎవరు నిర్లక్ష్యంతో ఉండొద్దు. ఈ రోజు దేవుడు సెలవిస్తాను, మ్యాంటిల్ దుప్పటి మీ తల మీద రావడాన్ని చూస్తున్నాను. నీ ద్వారా, నీ పరిచర్యలో, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో, స్కూలు, హాస్పిటల్, ఎక్కడ డ్యూటీ చేసినా, ఎక్కడ పని చేసినా, ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడున్నా సరే ఈ మ్యాంటిల్ నువ్వు ఈ రోజున ఎల్సే మీదకి మ్యాంటిల్ వచ్చింది. ఈరోజు నువ్వే ఒక మ్యాంటిల్ ఈ రోజున. ఇన్ని రోజులు ఎక్కడ అడుగుపెట్టి అక్కడ దరిద్రం చూసినావా, కష్టాలు చూసినావా, ఓడిపోయినావా, తలదించుకున్నావా, అప్పులకు భయపడి తిరుగుతున్నావా? ఈ రోజు నీ ద్వారా గొప్ప ఉద్యమాలు ఎవరెత్తబోతున్నాడు. గొప్ప ఉద్యమం నీ ద్వారా బయట దిగబోతున్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉద్యమం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడి ఆశీర్వాదాలు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడి గ్లోరీ, మహిమను చూస్తావు. సహోదరి సహోదరుడా, ఈ రోజున దానియేలు సుదర్శన్ నువ్వు చక్కటి కుమార్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మన చెవికల వాడు విడిగాక. న్యూ బిగినింగ్ అందరికీ ఈ రోజున, మీ అందరికీ నూతన ఆరంభాలు. ఈరోజు మీ అందరి పరిచర్య, మీ పనులు, మీ జాబులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఐ రిలీజ్. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలకి ఈ మ్యాంటిల్ దుప్పటి దిగినట్లుగా రుజువు చూపించే సైనిక వందలు. నువ్వు నాకు తొడుగున్నావు అంటానికి రుజువు చూపించు. ఐ రిలీజ్. ఐ రిలీజ్. ఇప్పుడే నీ మీద ఏదో వాళ్ళని అడుగు చూపడుతుంది, చెక్ చేసుకోండి. ప్రభా వాళ్ళు వినే చెవు దయచండి అయ్యా. చూడకన్ను మరి వినగల చెవు, చూడగల కన్ను రెండు నీవే ఇచ్చిన ఉంటున్నావు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ గ్రహింపు దయచండి అయ్యా. ఈ రోజు ఒక మ్యాంటిల్ దుప్పటి, మెరూన్ కలర్ ఉన్న మ్యాంటిల్ దుప్పటి దగ్గర మెరుచుకుంటా ఒక అగ్ని వల్ల మీ మీద పడుతుంది ఈ రోజున. కొంతమంది శరీరం పులకించబడుతున్నాయి, కొంతమంది ఏదో నీ మీద వచ్చి పడ్డట్టుగా, ఏదో పరిస్థితి వెళ్ళినట్టుగా ఈ రోజున మీ దగ్గర గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఐ రిలీజ్. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళు ముట్టి బాగు చేయ ప్రభా. ప్రతి రిపర్ నార్మల్ తీసుకురండి. ప్రతి ఒక్క బిడ్డలు మరణాన్ని కొట్టి వేస్తున్నారు తండ్రి. ఎంతమంది ఐసీలో ఉన్నారో ప్రభా, ఎంతమంది మరణ పడక మీద ఉన్నారో వాళ్ళందరికీ రిపర్ నార్మల్ వచ్చినట్టు ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరి మీద నీ మరణాన్ని కొట్టి వేస్తున్నా, జీవాన్ని విడుదల చేస్తున్నా దేవా. ఈ రోజున నాకు ఇచ్చిన మ్యాంటిల్ దుప్పటితో ఈ ప్రార్థన చేస్తున్నా ప్రభా. నువ్వు మ్యాంటిల్ దుప్పటి ఇచ్చిన వంటానికి ఇవి ఇచ్చిన నీ పొందుకున్నాను. దాంతో ప్రార్థిస్తుండగా వాళ్ళందరూ గొప్ప నార్మల్ టీచర్తో బయట తీసుకొస్తున్నందుకు వందనాలు. మరి ఎలిషా దుప్పటి పట్టుకొని సముద్రం ఒడ్డును కొట్టినప్పుడు 2 పాయలు విడిపోయిందయ్యా. ఈ రోజు అదే దుప్పటి కలిగి నీ ప్రార్థిస్తున్నా యేసయ్యా. ఈ రోజు ఆ దుప్పటిని పొందుకున్నావని నమ్మి నువ్వు ప్రార్థించుకో. ఈ రోజున గొప్ప ద్వారాలు తెరబడుతున్నాయి. ఎంతమంది హాస్పిటల్ ఉన్న అల్లాడిపోతున్నారు ప్రభా, వాళ్ళందరూ క్షేమంగా డిచది ఇంటికి వెళ్ళాలి తండ్రి. ప్రతి ఒక్కరి మరణాన్ని కొట్టివేస్తున్నాను. ఐసీలకి నార్మల్ డిచర్ ఇంటికి వెళ్ళాలి ప్రభావ. ప్రతి రిపర్ నార్మల్ తీసుకురండి. అప్పలకి విడిపించండి. వాళ్ళు స్కూల్, వ్యాపారం ఎక్కడైనా సరే వాళ్ళందరూ గొప్పగా ఆశీర్వదించు. న్యూ బిగినింగ్ నా యేసయ్య ముట్టి స్వస్థపరచు ప్రభా. భారపదాత్మ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కన్నని గర్భం కన్నట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. జీవం వచ్చేత్మను సంపూర్ణ జీవం నీ పునరుద్ధరణ శక్తులు ఇచ్చేస్తున్నా. ఐ రిలీజ్
ఫైర్లు ఇచ్చేస్తున్నా తండ్రి. ఐ రిలీజ్. ప్రతి ఒక్కరికి దేవుని ప్రభావం తాకుతుంది. చెక్ చేసుకోండి, దేవుని ప్రభావం తాకుతుంది. ఆత్మ సంఘం చెప్తున్న మడచవిగా వాడు వినడుగాక. ప్రభు నా ప్రార్థన సెలవిచ్చిన వాక్కు బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచండి. ప్రభావ వాళ్ళ చేతులు దీవించి ఆశీర్వదించండి. పంట దొంగల గద్దిస్తున్న అన్ని రంగాలకి విడుదల దయచేయమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. ఈ రోజు ఆ దుప్పటి కలిగిన వ్యక్తి నువ్వు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు నువ్వు బ్లెస్సింగ్ పర్సన్. ఈ రోజు చాలా మందికి దేవుని ప్రభావం మిమ్మల్ని తాకింది. చాలా మంది, ఎందుకంటే ఈ రోజు మీ దేవుని ప్రభావం, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ మ్యాటి దుప్పటి పట్టుకొని నీ పట్టుకొని ప్రార్థించు, ఊహించుకొని ప్రార్థించు. చాలా మంది ఎవరైనా మీకైనా అనుభవం లాంటి ఏమైనా అనిపిస్తే, నీకైనా ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎవరైనా ఈ మార్పు చూసినట్లయితే ఎస్ అని కమ్మడి పెట్టండమ్మా. మొహమ్మద్ పడిన అవసరం లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మను చాలా చూపిస్తాడు. ఈ రోజున అందుకే ఒక నరుని హృదయంలో కష్టాల బాధలు కొండొచ్చు కదా దేవుడు చెప్తాడు. ఈ రోజున యెహోవా యొక్క తీర్మాన స్థిరం అంటే ఎంత కునిగిపోయినవో ఆ మ్యాంటిల్ దుప్పటి ద్వారా నీ గొప్ప లేవన తబోతున్నాడు. గొప్ప ఉద్యమాలు వచ్చేస్తాయి. ఈ రోజు నీ ద్వారా గొప్ప ఉద్యమం జరుగుతుంది. అపొస్తలుడు విజయ్ అంటాడు, ఆ మాకు ఆ ప్రసన్నత చూసిండట, ఎస్ అని పెడతాడు. నేనేదో పలుకుతలేను, దేవుడు స్పష్టంగా ఆయన వాయిస్తే నేను విన్నాను. మ్యాటిల్ దుప్పటి ఆత్మ సంఘం చెప్తున్న వాడు చెవికలు వాడు వినడుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. గొప్పగా వాడుకుంటాడు. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో మీ తల పైకెత్తబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. శనివారం సాయంత్రం 7 గంటలకు లైవ్లో కలుసుకుందాం. ఆ రోజు పరిశుద్ధాత్మ ఆదరణ కొడిక ఉంటుంది. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికలు వాడును గాక. ఈరోజు మీరందరూ దుప్పటి పొందుకున్న ఒక అనుభవంతో మీరు ప్రార్థన చేయండి. ఆ దానియేలు సుదర్శన్ గారు చెప్తాను, నీ చక్కని కుమారుని ఇస్తాడు దేవుడు. నీ పరిచర్య పూత పడుతుంది. మీ కుటుంబంలో కొన్ని కష్టాలున్నాయి, బాధలున్నాయి, కొంత భయం ఉంది. దేవుడు ఈ రోజు నుంచి మీరు ఆ దుప్పటి పొందుకున్నారని విశ్వాసంతో ఈ రోజున ఆ దుప్పటి అనుభవం మీరు పొందుకున్నారా రుచి చూసి కనుక ఆ దుప్పటి కలిగి మీరు ప్రార్థన చేయండి. మ్యాంటిల్ దుప్పటి, ఆ దుప్పటి ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే ప్రతిరోజు చేసుకోండి. ఉజ్జీవం చూస్తారు, బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు చూస్తారు, గ్లోరీ దేవుని యొక్క మహిమ చూడబోతున్నారు. ప్రతి ఒక్క బిడలు ఇది ప్రతి కుటుంబంలో, నీ స్కూలా, వ్యాపారమా, బిజినెసా, రియల్ ఎస్టేటా, పరిచరణ ఏదో ఒకటి కావచ్చు, నాకు తెలియదు. దేవుడు గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవికలు వాడు వినడుగాక. విజయ్ కుమార్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా అంటాడు. విజయ్ కుమార్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, దేవుని కన్నీళ్ళు తుడుస్తాను అంటాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికలు వాడు వినడుగాక. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. శనివారం సాయంత్రం లైవ్లో కలుసుకుందాం. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికలు వాడు వినడుగాక.